హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇది మన ఛానల్. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము అంటే మంచాల డిస్టిక్ ములకల్లా విలేజ్లో ఉన్నాం. ములకల్లా అనే విలేజ్ గుర్తు రావడానికి కారణం ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు గుర్తొచ్చేది విజయదుర్గాదేవి. విజయదుర్గమ్మ వారు స్వయంభూగా వెలిసారు కాబట్టి ఈ ములకల్లా గురించి ప్రతి ఒక్కరు ఎక్కడ ఇన్స్టాగ్రామ్లో చూసినా ఎక్కడ చూసినా అమ్మవారి గురించి మాటలు వస్తున్నాయి. లేటెస్ట్ అమ్మవారి గురించి పాట కూడా వచ్చింది ములకల్లా విజయ్ మీద. అది ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది నాకు కామెంట్ చేయడం జరిగింది. నేను ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు, నా ఫస్ట్ వీడియో కూడా అండి ఈ ఛానల్లోనే ఉంటుంది. అన్న అక్కడ ఫేక్ అంటే అక్కడ ఉన్న ఫేక్ విగ్రహం దేవుడి నాళ్ళు ఎవరో పెట్టి వాళ్ళే తీసి ఉంటారేమో, బిజినెస్ చేస్తారేమో అని అన్నారు. సరే, నేను ఆ తమ్ముడి గురించి ఆ ఒక్క కామెంట్ను గురించి నేను ఇప్పుడు వీడియో ఇద్దామని చెప్పేసి వచ్చిన. మీకు క్లారిటీ కోసం, అంటే నేను దేవుడు లేదు అనట్లేదు, అట్లా అనుకునే వాళ్ళకి అమ్మవారి మహిమ గురించి చెప్పడానికి మా ప్రయత్నం. ఒకటి, అమ్మవారి యొక్క విగ్రహం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, సరే అమ్మవారి యొక్క విగ్రహాన్ని చెక్కిన విధంగానే ఉంది, అమ్మవారు స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి వేరే దాంట్లో ఇన్స్టాలో కూడా నాకు కామెంట్స్ వచ్చినాయి. ఒక విధంగా గుర్తుపెట్టుకోండి, సరే అమ్మవారిని వాళ్ళు ప్రతి సంవత్సరం ఇక్కడ ములకల్ల గ్రామ ప్రజలు విజయదశమి భాగంగా నవరాత్రులు, అమ్మవారి యొక్క నవరాత్రులు ఖచ్చితంగా అంగరంగ వైభవంగా చేసుకుంటారు. వాళ్ళు ప్రత్యేకించి 20 సంవత్సరాల నుంచి జరుగుతున్న విషయమే అది. వాళ్ళు ఏమైనా కావాలని పెట్టుకోవాలన్నా పెట్టుకునే విషయం కాదు, అది దైవానికి సంబంధించిన విషయం. దేవునితో ఆటలాడే వ్యక్తులు ఎవరు ఉండరు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మెయిన్గా పెట్టాల్సిన అనుకున్న విషయం ఏంటంటే, ఒకవేళ వీళ్ళు నిజంగా దేవుణ్ణి పెట్టి తీస్తారు అనుకుంటే ఎక్కడి నుంచి వచ్చినటువంటి సాధువులు 600 పైగా మంచాల డిస్టిక్లో దిగి తూర్పు ప్రవహించేటటువంటి ఉత్తరం వైపు ప్రవహించేటువంటి నదికి హారతి ఇవ్వడానికి, గంగా నది యొక్క హారతి ఇవ్వడానికి ఇక్కడికి వచ్చిన 20 పైగా వచ్చిన స్వాములు వెళ్ళే దారిలో ఇక్కడ ఈ ప్లేస్లో ఆగి ఇక్కడనే అమ్మవారు ఉందని చెప్పాల్సిన అవసరం వాళ్ళకేముంది? సో ఆ సాధువులకి చెప్పాల్సిన అవసరం లేదు. పోనీ ఆ సాధువులతో చెప్పించే అంత ఘోరంగా విజ్ఞాన రహితంగా ఉండే విధంగా ఎవరూ లేరు. మన హిందూ సాంప్రదాయం అంటే ప్రతి ఒక్క చెట్టు పుట్ట దైవంగా భావిస్తాం. హిందుత్వానికి నిలబడే విధంగా దైవాన్ని కూడా ఆ విధంగానే ప్రార్థిస్తాం. మంచితనంలోనే పోతాం మనం కాబట్టి ఇట్లాంటి దారి ఎవరు ఎంచుకోరు. ఒకవేళ ఎంచుకున్నారు కొంతమంది అంటే తర్వాత విషయం. కానీ ఇక్కడ మనం ఆలోచించే విషయం ఏంటంటే, సాధువులు చెప్పారు కదా, ఈ సాధువులు చెప్పినప్పుడు అమ్మవారు వెళ్ళే టైంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి పూజారి గారికి స్పృహ తప్పి పడిపోయిండు. ఇక్కడ కొంతమంది ఇద్దరు వ్యక్తులకు కూడా విచిత్రంగా ప్రవర్తించడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే అమ్మవారు స్వయంగా వెలిసిందనే మనం చెప్పుకోవచ్చు. అమ్మవారు వెలిసి అప్పుడే ఉడుపులు కడుతున్నారు, వాళ్ళు అనుకున్న విధంగా జరుగుతున్నాయి. వెలిసి 10 రోజులు అవుతుంది కానీ చాలా అద్భుతంగా జరుగుతున్నాయి ఇక్కడ. సో ఇదంతా పబ్లిక్ ఏరియా. అందరు ఇక్కడ షాప్స్ పెట్టుకున్నారు. అప్పుడే ఇంతమందికి ఉపాధి కల్పించినట్టే. ఇక్కడ బొమ్మలు షాప్. ఇక్కడ స్థల పురాణం ఉంది చూడండి. ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజల్లో కొంతమంది సందేహాలు ఎలా ఉన్నాయంటే, నిజంగా ఇది దేవుడు వెలిసిండా లేదా అనే డౌట్ ఇప్పటికీ కూడా ఉంది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, గ్రామ అభివృద్ధి అమ్మవారు వెలవడం వల్లనే కాదు, అమ్మవారి అనుగ్రహంతో కూడా జరుగుతుంది. సో అమ్మవారిని ఒకవేళ పెట్టి తీయాలనుకున్నా కూడా ఇంత మహిమ లేకపోతే ఇంతమంది భక్తులు రారు. అండ్ ఈ అమ్మవారికి సపోర్టెడ్గా ఈ కమిటీ కూడా ప్రతి ఒక్కటి కూడా చర్య విధంగా జరుగుతుంది. అండ్ ప్రజలకి అన్ని రకాల సౌకర్యాలు జరుగుతున్నాయి. పూజా విధానం కూడా అమ్మవారికి ఇష్ట ప్రకారంగానే జరుగుతుంది. ఏ ఒక్క చిన్న మిస్టేక్ జరిగినా ఏదైనా కూడా అమ్మవారి విషయంలో ఇట్లాంటి వ్యతిరేక సాహసం ఎవరు చేయకండి. అండ్ నెగిటివ్గా థాట్స్ పెట్టే విధంగా చెప్పకండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను చాలా ఛానల్స్ గురించి చూసిన, ఛానల్స్ వచ్చి వీడియోలు తీసుకునే విధానం ఒక విధంగా ఉంటుంది, తమిళన్స్ మాత్రం డిఫరెంట్గా పెడుతున్నారు. ఇది ఫేక్ వీడియో, ఫేక్ దేవదన లేకపోతే బూటకమ ఇవన్నీ తమిళంలో పెడతారు. మీ వ్యూస్ కోసం హిందూ దేవాలయాల మీద, హిందూ దేవీ దేవతల మీద అవమానించేటటువంటి తమిళలు పెడితే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆ అమ్మవారి యొక్క నిజంగా కోపానికి మాత్రం బలవుతుంది 100% నేను చెప్పగలుగుతాను.
అమ్మవారు వెలిసిన ప్లేస్ చూద్దాం. ఇక్కడ అమ్మవారి దొరికింది ఇదే ప్లేస్లో. మీకు ఇంకా ఫుల్ క్లారిటీ కావాలంటే మనం ఫస్ట్ వీడియోలో ఆల్రెడీ వెలిసిన రోజు వచ్చినాం మనం. ఆ రోజు వీడియో ఇందులో ఉంటుంది, తీసేటప్పుడు ఉంది ఆ వీడియో. కావాలంటే మీరు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. అక్కడే వెలిసింది వెహికల్ లైన్స్. చూసినా వెళ్ళడానా? చూసిన ఒకసారి బా మనం అటే పోదాం ఒకసారి. అది వాయిస్ ఇక్కడ అని అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పార్కింగ్ ప్లేస్ కానీ, కొబ్బరికాయ కొట్టే ప్లేస్ కానీ, అండ్ ఇక్కడ ఉన్నటువంటి జీవనోపాధి కానీ, ఇక్కడికి వచ్చే భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా అది అమ్మవారి యొక్క ఆగ్రహానికి బలవుతారని నా ఒపీనియన్. ఎందుకంటే ఇదంతా సెర్చ్ చేసి నిజ నిజాలు తెలుసుకున్న తర్వాతనే నేను ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నా. గుమ్మడికాయ వేస్తారు పక్క పెట్టి ఇటు ఇట్లా ఇటు తిరగంటావు. ఒక్క నిమిషం చికెనా చూడండి. స్పాన్సర్స్ అన్నది అంటే ఓకే. అమ్మవారు వెలిసి ఈ రోజుకి 10వ రోజు అవుతుంది. అమ్మవారిని మరి ఆ స్థలంలో స్థాపించిన రోజు నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా అమ్మవారికి నిత్య కైంకర్యాలు అనేటువంటివి జరుగుతున్నాయి. ఉదయం 6 గంటలకు అమ్మవారికి సుప్రభాత సేవ అవుతుంది. అదేవిధంగా 6:30 నుంచి మొదలుకుంటే 7:30 వరకు అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన శ్రీచక్రానికి చేస్తున్నాం రోజు కూడా. అదేవిధంగా అష్టోత్తర శతనామ పుష్పార్చన 7:30కు అమ్మవారికి మరి హారతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేసి 10 గంటలకు అమ్మవారికి నైవేద్య నివేదన కార్యక్రమం జరుగుతుంది. అంతేకాకుండా 12:30 మధ్యాహ్నం మళ్ళీ హారతి కార్యక్రమం. ఆ తర్వాత భక్తులకు అమ్మవారి దర్శనాన్ని ఇస్తూ ఉన్నాం. ఉదయం 6:30 నుంచి మొదలుకుంటే రాత్రి 7:30 వరకు కూడా మరి కంటిన్యూగా భక్తులందరూ కూడా అమ్మవారికి దర్శనాన్ని కల్పిస్తూ ఉన్నాం. మళ్ళీ సాయంత్రం 7:30 అమ్మవారికి హారతి కార్యక్రమాన్ని ఇచ్చి అమ్మవారికి
మరి ఈ కైంకర్యం అనేటువంటివి కూడా నిత్యం జరుగుతూ ఉన్నాయి. మరి ఈ అమ్మవారి దేవాలయానికి చాలా చోట్ల నుంచి వేలాది మందిగా భక్తులు తరలివస్తూ అమ్మవారికి ముడుపులు కడుతూ మొక్కులు తెచ్చుకుంటూ అమ్మవారి దేవాలయ నిర్మాణానికి కూడా అనేక మంది చాలా రకాలుగా సహాయ సహకారాలను అందిస్తూ ఉన్నారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ విజయదుర్గాదేవిని దర్శించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుకుంటున్నాం. మనకు కృష్ణానది ఒడ్డున ఆ దుర్గమ్మ, ఇటు గోదావరి ఉత్తరవాహిని నది ఒడ్డున ఈ దుర్గమ్మ వెలియడం అనేటువంటిది మనం నిజంగా రెండు రాష్ట్రాల యొక్క యావత్ భారతదేశంలో ఉన్నటువంటి హిందూ బంధువుల యొక్క అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. కొంతమంది నెగిటివ్ అనుకుంటారు, వాళ్ళ గురించి దాని గురించి మనం ఏం మాట్లాడాలి అంత అమ్మవారు అంటే మీరు అడుగుతా నేను చెప్తా ప్రశ్న. అంటే ఇప్పుడు కొంతమంది తమిళన్స్ నేను చూసిన నెగిటివ్ అనుకునే వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? అమ్మవారు అంటే నిజంగానే వీళ్ళు పెట్టిరు తీసిరు అనే టాపిక్ వస్తుంది కదా, దాని గురించి మీరు ఏమనుకుంటారు? దాని గురించి నేనేం ప్రస్తావించుకోలేదు. ఎందుకంటే నమ్మిన వారికి అమ్మ, నమ్మని వారికి అది బొమ్మ. అంతకన్నా ఎక్కువగా మనం మాట్లాడలేము. ఎందుకంటే సమాజంలో కామన్గా ఏంటంటే అన్ని చోట్ల 100 మందిని మనం సంతోషపరచాలంటే సాధ్యం కాదు. అది అమ్మవారు తన మహిమ ఉంది కాబట్టి ఇన్ని వేలాది మంది భక్తులు నిత్యం వస్తున్నారు, దర్శించుకుంటున్నారు. కాబట్టి నేను ముఖ్యంగా చెప్పేటువంటి వారికి ఒకటే, వాళ్ళు అంటే వక్రీకరించి మాట్లాడే వారికి మీరు కూడా స్వయంగా వచ్చి దర్శనం చేసుకోండి, అందులో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. కానీ వీలైనంత వరకు హిందువులు కూడా మంచి విషయంలో తెలియజేస్తే బాగుంటుంది. ఇలా వక్రీకరించి మాట్లాడడం కూడా అది సబబు కాదని చెప్పేసి అమ్మవారి మరి సన్నిధానంలో నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. సో ఇక్కడ అమ్మవారికి వెలిసిన కొద్ది దూరంలోనే అంతకుముందే వెలిసినటువంటి లక్ష్మీ అమ్మవారి యొక్క గుడి కూడా ఉంది. ఈ గుడికి కొంత మీటర్ల దూరంలోనే అమ్మవారు వెలిసింది గోదావరి వెళ్ళే రూట్లో. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మీకు ఫుల్ వీడియోలో ఇక్కడ ఉన్నటువంటి భక్తుల ఒపీనియన్స్ అండ్ ఊరోళ్ళ ఒపీనియన్ అభిప్రాయాలు అన్నీ కూడా నేను ఇంటర్వ్యూలాగా తీసుకొని పెడతా. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి, మీకు ఒపీనియన్ వస్తుంది. అమ్మవారు తెలిసింది కాబట్టి అందరూ అనుకుంటారని కాదు, మేము అనుకోకుండా అమ్మవారు మమ్మల్ని ఇక్కడికి రప్పించింది. చెప్పాలంటే మేము వేరే టెంపుల్కి వెళ్ళి అనుకోకుండా ఇప్పుడు సాయంకాలం అయినా మంచిగా వెళ్ళాలి అని చెప్పేసి వచ్చేసినాం. దర్శనం చేసుకున్నాం. అమ్మవారిని చూడంగానే ఏదో పాజిటివ్ అనేది అనిపించింది మాకు. ఇక్కడికి వచ్చేసరికి వేరేలాగా కొంచెం మా మైండ్ కూడా రిలీఫ్ అనిపించింది. మంచిగా ఉంది, మంచిగా అనిపించింది కూడా. మేము అక్కడ అష్టలక్ష్మి కామాఖ్య అక్కడికి వెళ్ళినాము. అక్కడ దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళమే అనుకోకుండా మళ్ళీ ఎందుకో ఈ అమ్మవారిని తలుసుకోగానే ఇటు రప్పించింది అసలు చెప్పాలంటే. మాది గోదావరికనే. అవునా? అమ్మవారి గురించే కదా. అయితే మేము ఆర్ఎఫ్సిఐ లక్ష్మీపురం ఎఫ్సిఐ గేట్ నుంచి వచ్చినామండి. ఫస్ట్ కామాఖ్యదేవి అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్ళినాము. ఆ తర్వాత ఇక్కడ కూడా విని స్వయంగా వెలిసిందని తెలిసి ఇక్కడికి కూడా వద్దామని అనుకున్నాము. ఇక్కడ కూడా వచ్చినాము. కాకపోతే అమ్మవారిని చూసేసరికి మన రాజరాజేశ్వర ఆలయంలో ఉన్న అమ్మవారి లాగానే అనిపించింది మాకు. కానీ చాలా ఎట్లా మంచి అనిపించింది చూడగానే. మేము ఇక్కడ కూర్చున్నాం, ఇప్పుడు కుంకుమ పూజ అర్చన చేసుకుందాము అని చెప్పి అయ్యగారిని అడిగి చేసుకుందాము అని పారాయణ చేసుకుందామని కూర్చున్నాం. ఇక్కడ ఏం మాట్లాడే ఏం కాదు, మాట్లాడు పర్వాలేదు. మాకు ఇక్కడ దేవుడి కాడికి వచ్చినందుకు మంచి అనిపించింది. అమ్మవారు ఎక్కడ వెలిసారో ఇప్పటికీ అక్కడ పూజలు జరుగుతున్నాయి. నేను చూశాను ఇప్పుడే. దాని పక్కనే విగ్రహం పూజలు చేసి అన్నీ పెట్టారు. తీసుకో కానీ ఇక్కడ కలిసాను 100 మంది 200 మంది 500 మంది 1000 2,000 పోతుంది. స్వామి ఏ రోజు అయితే మీరు తీసు ఉదయం స్టార్ట్ చేసినామో ఆ రోజు నుంచి ఇప్పటివరకు నిల్చునే ఉంటాను. చూస్తున్నాను 10 రోజుల నుంచి అనిస్తున్నాను. ఉన్నారంగా సేవ కానీ అమ్మవారు ఎంత శక్తివంతురాలు అంటే రప్పించుకుంటుంది. నేను కన్నమంతా చూస్తున్నా కదా, వాళ్ళ కోరిక నెరవేరడం, అవును, స్పాట్లు రావడం అంత చెక్క అయిపోతాను. కడప అయినా నిన్న బస్సులో రాగానే బ్యాగ్ మిస్ అయింది. కడప నుంచి వచ్చింది. ఇక్కడికి వచ్చి దండం పెట్టుకున్నాడు, పోతే మన బ్యాగ్ అనుకున్నాడు. అయితే ఆ వచ్చిన ఆయన బస్సులో ఇంకొక అమ్మాయి వచ్చింది. ఏ బస్సు అయితే చేంజ్ చేసిండో వాళ్ళ అక్క ఆ బస్సులో ఉండేది. మీరు టెన్షన్ పడకండి, మా అక్క నువ్వు దిగిన బస్సులో ఉంది, నేను ఫోన్ చేస్తాను అని ఫోన్ చేసి మరి నెంబర్ తీసుకొని ఫోన్ చేసి బ్యాగ్ ఆయన పడేసి ఇచ్చింది. ముఖ్యంగా ఇక్కడ ముగ్గురు మళ్ళీ అక్కడికి ఫోన్ వచ్చి గురికి వచ్చిండు. వచ్చి
నా బ్యాగ్ కూడా మొక్కినా నా స్వయం మొక్కినా 4,000 ఫోన్ వస్తే ఇంటికి వచ్చింది బాబా. వచ్చి 5,000 పదాలు ఇట్లా రాసి ఇచ్చిపోయింది బాబా. 5,000 పదాలు ఇక్కడ రాసి ఇచ్చిపోయింది అంతే. ఆమె పవర్ ఉంది కదా సార్. 20 నిమిషాలు పట్టింది సార్. అనుకున్న బ్యాగ్లో ఫస్ట్ మాకు బ్యాగ్ పోయిందని ఏం చెప్పలేదు, లేదు వచ్చిండు మురికి కట్టాలని తెచ్చుకోమన్నా కట్టాడు. సాయంత్రం ఆయన లాస్ట్ మళ్ళీ ఆయన దర్శనం అయినా క్లోజ్ అయ్యి ఇంకా స్పాట్లో